హాయ్ ఫ్రెండ్స్. సో నా వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీ చింతకాయ పచ్చడి చేసుకొని తింటారు ఈరోజు. సో జనవరిలో అందరూ తెలిసిందే చింతకాయల సీజన్. పచ్చింతకాయలు తీసుకొని పసుపేసి రాళ్ళుప్పేసి మెంతులేసి చింతకాయ తొక్కుని స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 to 4 years మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఆ చింతకాయ తొక్కుని పల్లీల పొడిని పచ్చిమిరపకాయలని వెల్లుల్లిని జీలకర్రని వేసి మిక్సీలో బాగా తిప్పండి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత మనకి ఇట్లా ఫైన్ పేస్ట్ వేసిన తర్వాత కంపల్సరీ మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. తాలింపులో ఎప్పుడు వేసి తాలింపే పోపు దినుసులు వేసి అన్నీ వేసి తాలింపు చేసి ఆ తాలింపుని మనం చింతకాయ పచ్చడిలో వేసుకొని తర్వాత ఏముంది ఫ్రెండ్స్, ఇంకా చింతకాయ పచ్చడి దేంట్లో తింటారు? వేడి వేడి రైస్, వేడి వేడి రైస్లో వేసి నెయ్యి బాగా వేసి కలుపుకొని తింటే ఇంకా నాకు తెలిసి మీరు బిర్యానీ కూడా తినరు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలుసు మీరు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడే చింతకాయ పచ్చడి చేసుకొని తింటారు ఫ్రెండ్స్. చేసుకొని తిన్నాక ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఇంట్లో ఈరోజు బ్యాడ్ లక్ వైట్ రైస్ లేదు, మిల్లెట్ రైస్ ఉంది. మిల్లెట్ రైస్లో వేసుకొని తిన్నాను, దాంట్లో కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా పెరుగు వేసుకొని తింటే ఇంకా సూపర్. సబ్స్క్రైబ్.